అతని ఇంటి ముందు ఆగేసరికి డాక్టర్ గోపీనాథ్ ఎదురొచ్చాడు. నాన్నకి ఎలా ఉంది గోపి? కంగారం లేదు. ఏదైనా హార్టింగ్ న్యూస్ చెప్పావా? లేదు గోపి అన్నాడు. తన వివాహ విషయం చెప్పాలా వద్దా అని క్షణం ఆలోచించి చెప్పడం మానేశాడు. నువ్వు అప్సెట్ అవ్వకు. ఈ వ్యాధి లక్షణమే అంతా. మందులిచ్చాను. అవసరమనుకుంటే మళ్ళీ ఫోన్ చేయి. గోపీనాథ్ వెళ్ళిపోయాడు. చంద్రశేఖరం ఆయాసపడుతున్నాడు. అతనికి సంజయ్ను చూడగానే ప్రాణం పోయినా పర్వాలేదనిపించింది. అతని కళ్ళల్లోకి వింత కాంతి వచ్చింది. సంజు వణికే చేయి ముందుకు చాపాడు. నాన్నా అతని చేయి పట్టుకుని నిమిరాడు. స్టూలు లాక్కుని కూర్చున్నాడు. చంద్రశేఖరం గారు ఆర్తిగా చూశారు. ఏదో చెప్పబోయారు. నువ్వు విశ్రాంతి తీసుకున్నానా, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. డాక్టర్ రాసినట్టు మందులిచ్చాడు. నా తండ్రి. అతని కళ్ళు చెప్పలేని భావాలేవో భాషించాయి. మీరు తర్వాత మాట్లాడుదురుగాని ఆయాసం ఎక్కువ అవుతుంది. ఈసారి కాస్త కఠినంగా అన్నాడు. ఆయన కళ్ళు మూసుకున్నాడు. మరో 5 నిమిషాల్లో నిద్రలోకి జారిపోయాడు. సంజయ్ బయటకొచ్చి బూట్లు విప్పుకుందామని వంగేసరికి రాములొచ్చి బూట్లు విప్పాడు. రాములు, ఈరోజు మన ఇంటికి ఎవరైనా వచ్చారా? రాములు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. రాములు, అయ్యగారి అనారోగ్యానికి సరైన కారణం దొరికితే మందివ్వడం తేలికవుతుంది అన్నాడు. చెప్పి తీరాలన్న ఆజ్ఞాపన పరోక్షంగా ఆ కంఠంలో ధ్వనించింది. చిన్నబాబు భయపడుతూనే ఉదయం జరిగిన విషయాలు, ఫోన్లో మాట్లాడిన విషయాలు చెప్పాడు. రాములు, ఇక మీదట నేను చెప్పిన మందులు కాక అయ్యగారు ఏదడిగినా నన్ను అడగకుండా ఇచ్చావో ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. కోపంగా చూశాడు. చిన్నబాబు భోజనం చేస్తారా, తెమ్మంటారా? రాజమణి వచ్చి అడిగింది. ఇంకో గంటాగి భోజనం చేస్తాను గాని హార్లిక్స్ తెచ్చివు రాజమ్మ అన్నాడు కణతలు రుద్దుకుంటూ. ఆమె వెళ్లి హార్లిక్స్ కలిపి తెచ్చింది. అతడు మౌనంగా తాగేశాడు. ఏటే మీ అబ్బకు బాగాలేదట అనుకుంటూ వచ్చాడు జగన్నాథం. మామయ్య తీక్షణంగా చూశాడు. నాకిప్పుడే ఎరికైంది. అట్టా ఆఫీసు కడకపోతే నీ గది ఖాళీగా ఉంది, ఏంటబ్బా అని ఆ తురకాన్ని అడిగితే ఆడు చెప్పిండు. నాన్నకి ప్రాణాల మీదకొస్తే గాని మీకు తృప్తుండదా? అసలు ఉదయం ఏం మాట్లాడారు? నల్ల కోటేసుకున్న లాయర్లా ఏట్రా క్వశ్చన్లు? ఏమన్నానో? ఆస్తి ఆడ పేరు ఎప్పుడైనా పెట్టేదే అన్నాను తప్ప నీ మంచిగోరే. మావయ్య, నా మంచి చెడ్లు నాకు తెలుసు. ఆస్తి పేరెత్తొద్దని చెప్పానా? కోపంగా అడిగాడు. చిన్నవాడువైతే 4 చితక తన్నుదును అన్నట్టుందా ధోరణి. ఏమైంది? నీ మంచిగోరే చేశాన్రా. ఆ చంద్రశేఖరం దాయాదులు మధ్యలోనే తుంచేశాడు. ఆ విషయం మరిచిపోమని చెబుతున్నాను. నా బొందిలో ప్రాణాలుండగా ఆస్తి ప్రసక్తి వద్దని మరోసారి చెబుతున్నాను. అర్థమైందా మావయ్య? కాగల కార్యాన్ని నువ్వే తీర్చావు. దయచేసి ఆ విషయం మరిచిపో అన్నాడు ఏహ్యంగా అతని వంక చూస్తూ. నేను మర్చిపోతే ఆగుద్దేటి? ఆయన చేసేవి చేస్తాడో రాసేవి రాస్తాడో తెలిసిందా అన్నాడు వచ్చి కూర్చుని. మీ స్వార్థమే తప్ప ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించరా? ఆయన ప్రాణం పోయేది అన్నాడు పొదునుగా. పోయే ప్రాణం పట్టుకుంటే ఆగుద్దేటి అన్నాడు చిదంబరంగా చిరునవ్వులు చిలికిస్తూ. అతను ఆ ఇంటి అల్లుడు. చంద్రశేఖరం గారి చెల్లెలి భర్తే కాకపోతే మెడపట్టి బయటికి గెంటేసేవాడు. మీకు చేతులు జోడిస్తున్నాను మావయ్య, మీరు వెళ్ళిపోండి. నాకు అమ్మాయినిచ్చే ప్రసక్తి, ఆస్తి ప్రసక్తి ఈరోజే ఆఖరు కావాలి. ఏట్రా ఎగిరెగిరి పడతావు? నీలాంటి మొగోడు దొరకడనా? ఏదో ముసలైన అడిగాడని గాని. అతని నోరు పెద్దదైందని గ్రహించిన సంజయ్ చొప్పున అతని నోరు మూసి బయటకు తీసుకువెళ్లాడు. అతన్ని కారులో కోలేసి అతను తేరుకునే లోపలే కారు స్టార్ట్ చేశాడు. కారు సాగినట్లే జగన్నాథం తిట్లు కూడా సాగాయి. ఒరాయ్, నా మాట రాసి పెట్టుకోరా. బేకారి యాదవం చేసి ఆ ముసలోడు తగలేస్తాడ్రా. అప్పుడు నన్ను గుర్తెట్టుకోరా అంటూ అపర చాణక్య శపథం చేశాడు జగన్నాథం. సంజయ్ తిరిగి చూడలేదు. ఏట్రా నీ ఉద్దేశం? నా పిల్లకి నీ అంతటి మొగోడు దొరకడానికి కాదురా, దిక్కు దివానం లేనోడివి మా కాడ పడుంటావని. అతని మాట పూర్తి కాక పూర్వమే కారెళ్ళి జగన్నాథం ఇంటి ముందు ఆగింది. సంజయ్ దిగి 4 అంగల్లో లోపలికి వెళ్ళాడు. అత్తయ్య అరిచినట్టే పిలిచాడు. ఏంటి సంజయ్య అంటూ సుశీలమ్మ హడావిడిగా వచ్చింది. ఒక్క మాట చెప్తున్నాను. నాన్నగారు 4 కాలాల పాటు బ్రతకాలంటే మావయ్యను మా ఇంటి ఛాయలకు రానియద్దు. ఆస్తి విషయాలు ఎత్తొద్దను. కావాలంటే సగం ఆస్తి రాయించి గీత పేర రిజిస్టర్ చేస్తాను అన్నాడు కోపంగా. అదేం మాట్రా? అవునత్తయ్య, నిన్న మీ అభిప్రాయం చెప్పారు. నేను నాన్నతో ఈ విషయాలేమీ చెప్పకుండా గీత నేను అన్నా చెల్లెళ్ళ పెరిగాం, వేరువేరుగా వివాహాలు చేసుకుంటే సుఖపడతాం, కొత్త బంధుత్వాలు కలుస్తాయి అని చెప్పాను. మావయ్య నా ప్రాణాళిక మట్టిలో కలిపాడు అన్నాడు తండ్రి ఆరోగ్య విషయం చెబుతూ. ఏట్రా అదేన్న మొగుడా అంటూ హోంకరించాడు జగన్నాథం. మీరేం మాట్లాడకండి.
సంజయ్ టప్మని 2 చేతులు జోడించాడు. అత్తయ్య, మరొక్కసారి మావయ్య మాటలకు నాన్న బాధపడితే నేను మాత్రం ఊరుకోను. మావయ్యను హత్య చేసి నేను జైలుకు వెళ్తాను, గుర్తుంచుకో. వచ్చినంత వేగంగా బయటికి నడిచాడు. సంజయ, నాయనా! ఆమె వెనకాల రాబోయింది. ఏటే, నీకు సిగ్గు సరం లేదటే? ఆడనకాల వెళ్తావటే అంటాం దూరంగా వెళుతున్న చెవుల్లో పడింది. అతను పళ్ళు పటపటా కొరికాడు. బందర్లో చదువుతున్న పూర్ణ మనసు ఎందుకో ఆందోళనగా ఉంది. బయట ప్రకృతి కూడా అలాగే ఉంది. హాస్టల్ గదిలో మిగతా వాళ్లు నిశ్చింతగా నిద్రపోతున్నారు. తన మనసు ఎందుకింత ఆందోళన పడుతోంది? ఆమె లేచి కిటికీ తీసింది. ఈదురుగాలి రయ్యనొచ్చి ఆమె ముఖాన్ని తాకింది. వెంటనే కిటికీ మూసేసింది. బయట గాలి సముద్రపు హోరులా వినిపించింది. ఇంత చొప్పుడైనా లేవని నేస్తాలపై విపరీతమైన కోపం వచ్చింది. చందు, సుమి అంటూ వెళ్లి లేపింది. ఏంటే, అప్పుడే తెల్లవారిందా? కళ్ళు విప్పకనే అడిగింది చందు. అబ్బా, లేవండే, బయట ప్రకృతి ప్రళయతాండవం చేస్తోంది అంది విసుగ్గా. ఎవరే శివతాండవం చేసేది? ఏ నాట్యం చేసినా ఇప్పుడు నేను రాను అంది సుమీల మళ్లీ దిండుపై తలవాల్చి. బయట వర్షం జోరు హెచ్చింది. పక్క గదిలో కిటికీ వేలేదేమో, పటపటమని కొట్టుకున్నాయి. పూర్ణి, డియర్ పూర్ణి, తలుపులు వేయవే అంది ఆవలిస్తూ చంద్రమతి. ఇదెక్కడి కుంభకర్ణుడి చెల్లండి తల్లి. తుఫాను వచ్చే సూచనలున్నాయని రేడియోలో విని కూడా నిద్రపోతున్నారు అనుకోబోయి పైకే అనేసింది పూర్ణిమ. పాఠం ఇప్పుడు చదివినా వినే మూడ్లో లేం డియర్ అంది చంద్రమతి. ఆ అమ్మాయి చాలా బద్ధకస్తురాలు. పరీక్షలంటే స్నేహితురాళ్ళు చదివి వినిపించాలి. కళ్ళు మూసుకుని పాఠం వింటోంది. పూర్ణిమకు మతిపోయింది. కిటికీలోని కూజా తీసి నీళ్లు నెత్తిన గుమ్మరించాలనుకుంది. బయట ఏదో శబ్దమైంది. అదిరిపడి నిటారుగా కూర్చుంది. అప్పటికే స్నేహితురాళ్లలో కొద్దిగా చలనం కలిగింది. కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నారు. ఏమైందే పూర్ణి? పూర్ణిమ జవాబు చెప్పే లోపల లైట్లారిపోయాయి. వర్షం పడుతుందేమిటే? వర్షం కాదు, తుఫానొస్తుంది అంది పళ్ళు బిగించి. వాళ్లు ఒకరి దగ్గరకొకరు జరుగుతుండగానే బయట కలకలం వినిపించింది. తలుపులు దబదబా బాదారు. పూర్ణిమ వెళ్లి తలుపు తీసింది. మొదట గాలి, జల్లు, దాంతోపాటు ఈదురుగాలి, చలి వచ్చాయి గదిలోకి. ఆ తర్వాత టార్చ్లైట్ వేశారు. మీరంతా కొత్త బిల్డింగ్లో పదండమ్మా, ఈ గాలి ఉధృతం చూస్తుంటే పాత బిల్డింగ్లన్నీ కూలిపోయేలా ఉన్నాయి అన్నాడు హాస్టల్ స్టోర్ కీపర్. అతని వెనక వార్డెన్ కూడా ఉంది. అందరూ ఒకరినొకరు పట్టుకుని నడవండి హెచ్చరించింది. మొదటి జల్లుకే తడిసిపోయిన వారికి చలి, ఈదర ఏం తెలియడం లేదు. మృత్యుభయం లావాలా కడుపులో కుములుతోంది. నిశ్శబ్దంగా మృత్యువుకు స్వాగతం పలుకుతున్నట్టు ఒకరిని పట్టుకుని ఒకరు బయటికి నడిచారు. అప్పటికే హాస్టల్ ఆవరణ 2 అడుగుల మందం నీటితో నిండిపోయింది. ఆవరణలోని చెట్లు ఊగుతున్నాయి. మీరొస్తే తంతాను జాగ్రత్త అన్నట్లున్నాయి. జాగ్రత్తగా దాటండమ్మా అని వార్డెన్ హెచ్చరిక వినిపించిందో లేదో గాని ఆ చెట్లన్నీ తప్పించుకుని అవతల బిల్డింగ్ చేరారో లేదో ప్రహారీ గోడ పక్కగా ఉన్న అశోక చెట్లు మొదలు నెరికినట్లు పడిపోయాయి. ఆ మెరుపులో అది చూసి అందరూ గుండెల మీద చేతులు వేసుకున్నారు. పూర్ణిమ గజగజ వణికిపోయింది. అందరూ క్షేమంగా ఒక చోట చేరిన కొన్ని నిమిషాలు కాలం స్తంభించినట్లు నిశ్శబ్దం అందర్నీ శాసించినట్లు ఉండిపోయారు. మెల్లగా మెదడు పనిచేయడం ప్రారంభమైంది. చందు, పల్లెల్లో మా ఇళ్లన్నీ సముద్రపోటునే ఉన్నాయి. అమ్మా నాన్న ఎలా ఉన్నారో దిగులుగా చూసింది. అందర్నీ హెచ్చరించారు కదా, జాగ్రత్తగా ఎక్కడికో చేరుంటారులే అంది చంద్రమతి. లేదు చందు, నాన్న గోడౌన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అంది దిగులుగా. పూర్ణిమ తండ్రి రాజారావు గంగపుత్రులకు షావుకారు. వారి వద్ద చేపలు, రొయ్యలు కొని ఉంచుతాడు. కోల్డ్ స్టోరేజీ కొనాలని తాపత్రయపడ్డాడు. ఉన్నది ఒక్క పిల్ల. దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాక మీరు లక్షలతో వేలతో వ్యాపారం చెయ్యండని భార్య వారించింది. అంత భయంలోనూ తన వివాహ విషయం గుర్తుకురాగానే సిగ్గు ముంచుకొచ్చింది. లక్షణమైన సంబంధమే లక్షల విలువ చేస్తుంది. మనమిచ్చే ₹1,00,000 వాళ్లకో లెక్క కాదు అన్న రాజారావు సంబరం గుర్తుకొచ్చింది. నాన్న, నాన్న, నువ్వు క్షేమంగా ఉండాలి అనుకుంది. ఆమె మనసు చదివినట్టే ఓదార్పుగా చేయి నొక్కింది. ప్రాణం మీదకొచ్చినప్పుడు గోడౌన్స్, గొర్రెపిల్లలంటూ ఎవరూ ప్రాకులాడరే. ఎవరి ప్రాణం వారికి తీపి అంది చంద్రమతి. ప్రకృతి కోపకాంతలా చిందులు వేస్తోంది. భయభ్రాంతులైన వారు ప్రాణాలు చేతబట్టుకుని కూర్చున్నారు. చీకటి, చిక్కటి చీకటి, మృత్యువులాంటి చీకటి, భయంకరమైన చీకటి. చీకటిని చీల్చుకుని చూడాలని ప్రయత్నించే వారికి చీకటే వర్షంలా కురుస్తుందేమోనన్న భ్రాంతి కలిగింది. అలాగే క్షణమొక యుగంలా గడుపుతూ కూలబడి
ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు గోడకు చేరబడి నిద్రపోయారు. బాలభానుని బంగారు కిరణాలు మెరుగుపెట్టని బంగారులా వెలుగులేక మసగమసగ్గా వచ్చాయి. గల్లంతుకు మేలుకొంది పూర్ణిమ. అందరూ గోలగా మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు 20 నవంబర్ 1977 సంవత్సరం. చరిత్రలో ఆ తారీఖు ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించిందేమో కానీ చాలామంది జీవితాలను మళ్లీ లేవలేనంత అట్టడుగుకు తోసివేసింది. రేడియో వార్తలు విన్న పూర్ణిమ కుప్పలా కూలిపోయింది. ఉప్పెనలో కప్పెట్టుకుపోయిన ఊళ్లల్లో తన ఊరు ఉంది. ఇసుక దిబ్బలు, కూలిన చెట్లు తప్ప మరేం మిగల్లేదట. పూర్ణిమ, పూర్ణి! ఇందుమతి కంగారుగా పిలిచింది. చంద్రమతిది బందర దగ్గరే ఓ పల్లెటూరు. ఆ ఊరు వరకు ఉప్పెన పోలేదు. అందుకే చంద్రమతి కాస్త ధైర్యంగా ఉంది. చందు, అమ్మ, నాన్న బావురు మంది. వాళ్లంతా సురక్షితమైన స్థలాలకి చేరుకునుంటారు అని ధైర్యం చెప్పింది. కాని తండ్రి విషయం బాగా తెలుసు. ప్రాణం పోయిన వస్తువులు, డబ్బు అంటూ ఉంటాడు. ఆశ ఆవగింజంతే ఉంది. నిరాశ, నిస్పృహలు ఆమెను కొంగదీస్తున్నాయి. మొండి ధైర్యంతో అలాగే కూర్చుంది. 10 గంటల ప్రాంతంలో టీ వచ్చింది. ఇంకా నిలిచిన నీళ్లల్లో నుండి నడుస్తూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి పొడిబట్టలు కట్టుకున్నారు. బందర్ వరకు వచ్చిందట. ఊరును ముంచెత్తలేదు. మంకెనపూడి రేవు మాత్రం పూర్తిగా ఉప్పెనలో కప్పబడిందట. హాస్టల్కు పాలు తెచ్చే ఏకాంబరం అన్నాడు. పూర్ణిమ గుండె దడదళ్లాడింది. భగవంతుడా, నాకెవ్వరూ లేరు. అమ్మను, నాన్నను క్షేమంగా ఉంచు అంది పదే పదే మనసులో నమస్కరించుకుంటూ. ఆ రోజు కాలేజీలోకి అందర్నీ తీసుకొచ్చారట. నిరాశ్రయులైన జనానికి బడులు, కాలేజీలు ఆశ్రయం ఇచ్చాయట. పూర్ణిమ ఏడుస్తూ హాస్టల్లో పిచ్చిగా తిరుగుతోంది. ఆమెలాగా ఎందరో తిరుగుతున్నారు. మేం ఒక్కసారి వెళ్ళి మా ఊరును చూస్తాం మేడం, పూర్ణిమ వార్డెన్ అడిగింది. మనము వెళ్లడానికి దారి కూడా లేదట పూర్ణిమ. ఏ కాస్త వీలు చిక్కినా వెళదాం అంది ఓదార్పుగా. అందరూ రేడియోల చుట్టూ మూగారు. కమ్యూనికేషన్స్ కట్ అయిపోయాయి. ఆ రేడియోలో చెప్పే వార్తలు వింటుంటే మతిపోతోంది. కొన్ని ఊర్లు నామరూపాలు లేకుండా పూడుకుపోయాయి. భారత కమ్యూనిస్టు పార్టీ, ఆర్ఎస్ఎస్, ఆనందమార్గ్, రామకృష్ణ మఠం లాంటి సాంఘిక సేవా సంస్థలు నిర్విరామంగా సహాయం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చురుగ్గా చేస్తోంది. జన నష్టం లక్షల్లో, ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్ణిమ అక్కడ ఉండలేకపోయింది. కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది. ఆకలి, దాహం అన్నీ మరిచిపోయింది. ఆ రాత్రి కూడా బయటికి వెళ్లలేకపోయారు. మర్నాడు బయలుదేరారు. ప్రకృతి చేసిన బేభత్సం చూసి హడలిపోయింది పూర్ణిమ. కడుపు నొప్పితో బాధపడే వ్యక్తిలా అస్తవ్యస్తంగా వంగిపోయాయి స్తంభాలు. చెట్లు దారికి అడ్డంగా పడ్డాయి. ఆ చెట్లను కదిలిస్తే జంతు కళేబరాలు, మానవ కళేబరాలు బయటపడ్డాయి. అబ్బా! 2 చేతులతో మొహం కప్పుకుంది. సన్నగా వణుకు ప్రారంభమైంది వెన్నులో. తన తల్లి తండ్రిని ఏ స్థితిలో చూడవలసొస్తుందో. కొన్ని చోట్ల జట్లు జట్లుగా చేరిన సహాయక బృందాలు చెట్లు కదిలించి బ్రతికున్న మనుషులను సురక్షితమైన చోటుకు చేరుస్తున్నారు. 1 మైలు జీపు పోవడం గగనమైంది. రోడ్డుకు అడ్డం పడ్డ చెట్లు, చేమలు తీసివేయడానికి సహాయక బృందాలు, ప్రభుత్వ ప్రతినిధులు తిరుగుతున్నారు. చివరకు పూర్ణిమ ఊరుకు చేరుకుంది. వాళ్లు మ్యాపు పెట్టుకుని ఇదేనని చెబుతుంటే తెల్లబోయి చూసింది. ఆ ఇసుక దిబ్బ తన ఊరా? కాదు కాదు, ఇది మా ఊరు కాదు అంది. విఫలయ్యి అరిచి కూలబడిపోయింది. వెనుతిరిగి చూసి కెవ్వుమంది. ముళ్లకంపలో చిక్కుకుపోయిన స్త్రీ అంపసయ్యలో భీష్ముళ్లా వెల్లకిల్లా పడిపోయింది. 4 మగవారొచ్చి ఆ శవాన్ని కిందకి దింపారు. అబ్బా, నేనిక్కడ ఉండలేను అంది నీరసంగా. తనలాగే ఎందరో తన వారి కోసం వెతుక్కుంటున్నారు. ఇది మా ఊరు కాదండి అంటూ ఎదుట ఇసుక లాగుతున్న వారిని చూసింది. ఇసుక కింద నుండి ఆలయ శిఖరం బయటపడింది. ఆ శిఖరం తనకు చిరపరిచితమైందే. ఎన్నోసార్లు ఆలయంలో కూర్చుని ఆ శిఖరాన్ని చూసింది. ఆమె నిస్సత్తువుగా కూలబడిపోయింది. సందేహం లేదు, తన ఊరే. మిణుకుమిణుకుమంటున్న ఆశ అణగారిపోయింది. అలాగే నిలబడిపోయింది. కూర్చుందామంటే స్థలం కూడా లేదు. వెళ్ళి జీపులో కూర్చుంది పూర్ణిమ. ఆమె తల ఎత్తలేకపోతుంది. ఎత్తితే ఎలాంటి దృశ్యం చూడవలసొస్తుందోనని భయం పట్టుకుంది. మరో అరగంటలో భళ్ళును వాంతి చేసుకుంది పూర్ణిమ. ఎవరో వచ్చి ఆమె నుదురు ముట్టుకు చూశారు. చాలా జ్వరం ఉంది సార్, ఆసుపత్రికి తీసుకుపోవాలి అన్నారు. బద్దలవుతున్న కణతలు నొక్కి పట్టుకుంది. జీపు ముందుకు సాగడం మాత్రమే గుర్తుంది. ఆ జీపు రాడ్డుపై తలవాల్చింది పూర్ణిమ.
చంద్రశేఖరం బాగా కోలుకున్నాడు. అతను కోలుకునే వరకు సంజయ్ తండ్రి మంచం విడిచి కదల్లేదు. ఆయనకు ఎన్నో విధాల నచ్చజెప్పాక గీతను వేరే వాళ్లకు ఇవ్వడానికి అంగీకరించాడు. గీతకు ఇవ్వవలసిన ఆస్తి కూడా రాయించాడు. ఎందుకన్నయ్య తొందర? ఆయనేదో అన్నారనే కదా? సుశీలమ్మ ఏడ్చింది. ఆయన అన్నారని కాదమ్మా, నా బాధ్యత కూడా ఉంది. నిన్ను వివాహం చేసి ఇచ్చిన్నాడు నా దగ్గర ఏం లేదమ్మా, అందుకే అని చిరునవ్వుతో ఓదార్చాడాయన. జగన్నాథం మండిపడ్డాడు. ఏదో దానం ధర్మం ఇస్తానన్నాడా? ఆస్తంతా నీదేనే అన్నాడు కోపంగా భార్యను చూసి. అంతా కొంత ఎంతో ఇచ్చేవాడు మీరు సాగనిస్తారా? మీలాంటివాడే బంగారు గుడ్లు పెట్టే బాతును కోసాడట అందే రోసరోసలాడుతూ. గీత ముఖం మార్చుకుంది. ఆమెకు సంజయ్ అంటే చాలా అభిమానం. బావా, మీ నిర్ణయం మారదా? మారవలసిన అవసరం ఏముంది గీత? మనమెప్పుడూ ఆత్మీయులమే. మీ ఆయనతో పోట్లాడితే ఎవరి దగ్గరికి వెళతావు? అందుకే మనం విడివిడిగా వివాహం చేసుకోవడమే ఉత్తమం అన్నాడు. గీత అభిమానంగా తల ఎగరేసింది. తండ్రి వెంట వెళ్ళింది. ఏటే, ఆడు కాదంటే కొంప మునిగిపోద్దా? ఏడుపు మానే కసురుకున్నాడు. సంజయ్కు తలపై నుండి పెద్ద భారం దిగినట్టయింది. మెల్లగా తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్న, ఇలాంటి చిన్న చిన్న చికాకులకు మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. విజయవాడ నుండి ఫోన్ వచ్చింది, రేపు వెళ్ళాలి అన్నాడు. అదంతా ఉప్పెన ప్రాంతం, కలరా వస్తుందట బాబు, నువ్వు వెళ్ళొద్దు. అంతా అయిపోయింది నాన్న, రామారావు గారు ఫోన్ చేశారు, 2 రోజులుండి వస్తాను అన్నాడు పని ఎంత ముఖ్యమో చెబుతూ. సరే, రోజు సాయంత్రం నాకు ఫోన్ చేయాలి. ఆ మాట వేరుగా చెప్పాలనన్న. రాజమణి, రాములు ఇద్దరూ పరిగెత్తుకొచ్చినట్టే వచ్చారు. నేను 2 రోజులు బయటకు వెళతాను, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అది వేరే చెప్పాలా బాబు అంది రాజమణి. రాములు, నువ్వు వెళ్ళి సూట్ కేసు సర్దిపెట్టు, ఒక్కసారి ఆఫీసుకు వెళ్ళొస్తాను అని లేచాడు. సంజు, చంద్రశేఖరం పిలిచాడు. చెప్పండి నాన్న. వెనుతిరిగి కూర్చున్నాడు. గీతను వద్దన్నావు, బావుంది. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పునైనా, ఈ ఇల్లు నాదని దిద్దుకునే స్త్రీ కావాలి అన్నాడు అర్థింపుగా. అలాగే నాన్న, మీరు కోరినట్టే కోళ్ళొస్తుంది అన్నాడు అతని చేయి నిమిరి. మాట తప్పొద్దు, మీ అమ్మాత్మ శాంతించాలంటే మీరిద్దరూ ఈ ఇంట్లో తిరగాలి అన్నాడు. తప్పకుండా అన్నాడు. అతను పైకెక్కుతూ నవ్వుకున్నాడు. నాన్నను చూస్తే ఆయన కోరికే తోసిపుచ్చాలనిపించలేదు. కానీ ఆడవాళ్లందరికీ ఆస్తి ముఖ్యమనుకుంటే అతనికి విపరీతమైన కోపం వస్తుంది. ఈ జన్మకు స్త్రీని నమ్మి తన జీవితం అర్పించడమా అనుకున్నాడు. అతను ఆఫీసుకు వెళ్లేసరికి టైపిస్ట్ వచ్చింది. ఆమెను చూస్తూనే అతను మరిచిపోయిన కోపం ఉవ్వెత్తుగా వచ్చింది. కోపంగా బెల్ నొక్కాడు. జాఫర్ పరిగెత్తుకొచ్చాడు. టైపిస్ట్ నిలా రమ్మను అన్నాడు. మరో 10 నిమిషాల తర్వాత గదిలో ఇంటిమేట్ సెంటు వ్యాపించింది. గుడ్ మార్నింగ్ సార్. పమిట అనవసరంగా సర్దుకుంది. ఆమె కేసి చూడకుండానే అడిగాడు. మీకు వారంలో ఎన్ని రోజులు సెలవు కావాలి? సార్, మా గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయిందా? బై మీకెందరూ గ్రాండ్లున్నారో చెప్పండి. ఆవిడ నాలుగు కరుచుకుంది. 3వసారి తను గ్రాండ్ మదర్ గురించి చెప్పింది. సారీ సార్. చూడండి, మీ ప్రైవేట్ ఎంగేజ్మెంట్స్ మానుకొమ్మను, కానీ మీ డ్యూటీ ముఖ్యమన్న సంగతి గ్రహించాలి అన్నాడు. తలెత్తితే ఆమె అవతారం చూడవలసి వస్తుందని భయం. నవ్ యూ కెన్ గో. ఇకపైన సెలవు పెడితే ఫార్ ఎవర్, అండర్స్టాండ్? అతని గర్జింపుకు భయపడిపోయింది. తలూపిందామె. ఒక్కరి అజాగ్రత్త వల్ల ఎందరో బాధపడాలి, తెలిసిందా? ఎస్ సార్ అంది. కళ్ళనీళ్లు దుమకడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి, ఈ ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యమైంది ఆకలి. ఆ ఆకలి తీరితేనే ఏదైనా ఆలోచించేది. ఆకలి ముందు ఆదర్శాలు, ప్రేమలు ఏవి ఉండవు. అర్థమైందనుకుంటాను. షికార్లు, సినిమాలు కావాలనుకుంటే సాయంత్రాలున్నాయి అన్నాడు. ఆమె అక్కడ్నుంచి పరుగులు పెట్టినట్టే వెళ్ళిపోయింది. జాఫర్, నువ్వెళ్ళి కారు చెకప్ చేయించుకుని ఆయిలు, వాటర్ ఉందేమో చూడు అన్నాడు. అచ్చా సాబ్. జాఫర్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతను చంద్రశేఖరం అండ్ కంపెనీలోకి వచ్చాకే కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. సంజయ్ పొట్టుబట్టి నేర్పించాడు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం వస్తుందని. నమస్తే సార్. వీరభద్రం వచ్చాడు. నమస్కారం, కూర్చోండి అన్నాడు ఫైలు పక్కకు పెడుతూ. వినకూడని మాట ఒకటి విన్నాను సార్ అన్నాడు కుర్చీలో సర్దుకుని కూర్చుని. చెప్పండి అన్నాడు ఏంటో ఊహించడానికి ప్రయత్నం చేస్తూ. జగన్నాథం గారు ఫోన్ చేశారు. చెప్పండి, వాటాలు పంచుకు వెళ్ళిపోతానన్నారా? కాదు సార్, విజయవాడలో పప్పువారని ఉన్నారు. మా కుటుంబానికి చాలా సన్నిహితులు. వాళ్ల పెద్దబ్బాయికి గీతనిద్దాం అడగమన్నారండి.
అన్నాడు సంజయ్ వంక చూస్తూ. ఇందులో వినకూడని మాటేముందండి? ఆడపిల్లకు కన్న తండ్రి సంబంధాలు వెతుక్కోవడంలో ఆశ్చర్యం వింత ఏమీ లేవు. ఒకసారి నేను విజయవాడ వెళ్ళి వద్దామనుకుంటున్నాను. శ్రీలక్ష్మి గారు వచ్చే నెల ట్యాక్స్ పే చేస్తారట. ట్యాక్స్ పెనాల్టీ జాగ్రత్తగా ఫారాల్లో నింపి ఆవిడకు పంపండి. అలాగే శ్రీరామ్ ఇండస్ట్రీ వాళ్ల కేసు రేపుంది. మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి. నేను హోటల్ ఫోన్ నెంబర్ చెబుతాను వెళ్ళగానే. ముఖ్యమైన విషయాలుంటే ఫోన్లో చెప్పండి అన్నాడు. అలాగే సార్. మరొక విషయం, మనకు మరో టైపిస్టు కమ్ క్లర్కు కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అన్నాడు డ్రాయర్ లాగుతూ. ఇచ్చేశాం సార్. మరి జగన్నాథం గారు? చూడండి వీరభద్రం గారు, మనకు అవసరం లేని విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేను భావిస్తాను అన్నాడు తీక్ష్ణంగా. వస్తాను సార్. అతను లేచి వెళ్ళిపోయాడు. సంజయ్ గాఢంగా నిట్టూర్చాడు. అతనికి స్త్రీ జాతి మీదే విరక్తి కలిగింది. డాక్టర్ గోపీనాథ్ భార్య అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది. భరతకు అక్రమ సంపాదన లేదన్న కక్షతో తప్పుడు మార్గం పట్టింది. సంఘంలో తను గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నాను అనుకునే గోపీనాథ్ ఆశలు అడియాసలయ్యాయి. అతను కుంగిపోతుండగా చంద్రశేఖరం గారు పిలిచి ఓదార్చి అతన్ని మనిషిని చేశాడు. స్త్రీని యావగించుకోబోయిన సంజయ్ కళ్ల ముందు అమృతమూర్తైన అమ్మ మెదులుతోంది. అమ్మా అనుకుంటాడు ఆవేదనగా. సాబ్, గాడి రెడీ అయింది. జాఫర్ వచ్చాడు. అతను అవసరమైన వస్తువులు సర్దుకున్నాడు. జాఫర్ అన్నీ తీసుకుని దిగాడు. డ్రాయర్ లాక్ చేసి ఫోన్ చేసి తండ్రితో గోపీనాథ్తో మాట్లాడి తను దిగాడు. సంజయ్ హోటల్ గదిలో వెనక్కు వాలాడు. మనసంతా చేదు మింగినట్లుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఫైలు కదలాలంటే ముడుపులు చెల్లించాలి. ట్యాక్స్ గల్లంతు చేసేవారు లంచాలివ్వడానికి వెనుకాడరు. కానీ నిజాయితీగా స్టేట్మెంట్ ఇచ్చేవారు లంచాలివ్వరు. ఇవ్వమండానికి తనకు మనసు అంగీకరించదు. చూడు సంజయ్, నా దగ్గరకొస్తే పర్వాలేదు, ఫైల్ ముందుకు పంపుతాను, కానీ క్లర్క్ ఊరుకోరు అన్నాడో తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అది నిజమే, కానీ తన స్థాయికి దిగజారాలా? విజయవాడొచ్చి 4 రోజులుగా 2 ఆఫీసర్లను కలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ వాళ్లు బిజీ అంటూ తప్పించుకున్నారు. చివరకు మందు పార్టీ ఏర్పాటు చేస్తే తప్ప రాలేదు హోటల్కి. కొందరు అమ్మాయిలను కూడా ఎరవేస్తారట. అది మరీ ఘోరం. ఈసారి ఎక్కడికి తిరగాలనిపించడం లేదు. తుఫాను వల్ల దారులు పాడైపోయాయి. హైదరాబాద్ వెళ్లి మళ్లీ రావాలనుకున్నాడు. వాళ్లకు డ్రింక్స్ ఇస్తూ కంపెనీ కోసం అని తను గోల్డ్ స్పాట్ తీసుకున్నాడు. ఎందుకో వేడిగా ఏదైనా తాగాలనిపించింది. ఆ సమయంలో టీ కాఫీ లాంటివి ఉంటాయా? హోటల్ కట్టేసే సమయం అయింది. మరో సిగరెట్ వెలిగించి నైట్ గౌన్ తగిలించుకుని బయటకొచ్చాడు. కారిడార్లో నిలబడి మిణుకుమిణుకుమంటున్న దీపాలకేసి చూశాడు. అతనికి ఈ పూట నిశ్చింతగా ఉంది. ఇంటికి ఫోన్ చేస్తే చంద్రశేఖరం గారు తోటలో తిరిగాడని చెప్పారు. అతను వెనుతిరగబోయేటంతలో సుడిగాలిలో వచ్చిన యువతి అతని చేయి పట్టుకుంది. ప్లీజ్, మీరెవరో దేవుడు అనుకుంటాను. ఒక్కసారి నాకు భర్తగా నటించండి ప్లీజ్ అంది భయంగా వెనక్కి చూస్తూ. భర్తగా నటించాలా? సంజయ్ ఆశ్చర్యంగా అడుగుతుండగానే 2 వ్యక్తులు పోలీసు వెంట్రావడం కనిపించింది. ఆ యువతి భయంగా చూసింది. మీరలా భయపడితే నేను నటించిన లాభం లేదు అన్నాడు, ఆ సమస్య అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. అతని భావం అర్థమైంది ఆమెకు. అబ్బబ్బా, ఏ మూరండి బాబు, ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు ఆకలి కొన్న పులుల్లా వెంటపడతారు అంది వాళ్ళని చూడనట్టే. బూట్ల శబ్దం వినిపిస్తోంది. వాటికి జవాబిస్తున్నట్టు ఆమె గుండెలు కొట్టుకున్నాయి. బయటికి వెళ్లేటప్పుడు బట్టలు మార్చుకుని వెళ్ళాలి. నీ అవతారం చూస్తే ఎవరైనా వెంటబడతారు. బయట చలిగా ఉంది, వెళదాం పదా. ఆమె భుజాల చుట్టూ చేయి వేశాడు సంజయ్. సార్, పోలీసు అతను అనుమానంగా చూశాడు. ఎస్, ఏంటయ్యా, ఇక్కడ దొంగతనం జరిగిందని ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా అన్నాడు దర్పంగా, సిగరెట్ తీసుకుని పేదాల మధ్య ఉంచుకుని. మీరు? ఆ యువతి వంక చూశాడు. నా భార్య. ఏంటి, దొంగలా కనిపించిందా? నవ్వాడు అగ్గిపొల్ల గీసి సిగరెట్ అంటించుకుని. అబద్ధం, అది మా బంధువులమ్మాయి అరిచాడో మీసాలు రాయుడు. నా భార్య అన్నాను కానీ మీ బంధువులమ్మాయి కాదు అనలేదు. ఏమైనా వెరివేషాలిస్తే తన్నులు తింటారు, జాగ్రత్త. ఏంటయ్యా కానిస్టేబుల్, అసలు నీకు బుద్ధుందా? కోపంగా చూసి విజిటింగ్ కార్డు తెచ్చి చూపాడు. సారీ సార్, ఎవరు రిపోర్ట్ ఇచ్చినా సహాయం చేయడం మా ధర్మం. ఇతను తన మేనకోడలు హోటళ్ల వెంట లాడ్జీల వెంట వ్యభిచారంలా తిరుగుతుందని రిపోర్ట్ ఇచ్చారు. ఇంతకు దిగజారవన్నమాట. వాళ్ల బంధువులమ్మాయి డబ్బున్నవాడిని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమెను డబ్బుకు పీడిస్తూ అబద్ధాలు సృష్టిస్తున్నారు ఈ ఇడియట్స్. పొళ్ళు కొరికాడు సంజయ్.
పోలీసు గుర్రుగా చూశాడు వాళ్ల వంక. ఆడెవడో దాని పాత ప్రియుళ్లాగున్నాడు. అనబోయినా అతని చెంప పగిలిపోయింది. అతను కోపంగా మేనేజర్కు ఫోన్ చేశాడు. ఏంటండి ఈ న్యూసెన్సు? జరిగింది చెప్పాడు. ఆ గల్లంతుకు అక్కడికొచ్చిన సర్వర్ ఆ వ్యక్తులు అదే హోటల్లో బస చేశారని చెప్పాడు. మేనేజర్ వచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళు డియర్. ఆమె అతని గదిలోకి వెళ్ళింది. హడావిడిగా మేనేజర్ వచ్చాడు. ఏంటి సార్, ఏం జరిగింది? సంజయ్ కోపంగా చూశాడు. గౌరవప్రదమైన హోటల్ అని నా మిసెస్ బయటకొచ్చింది. నాకు చాలా పనుండి నేను గదిలోనే ఉండిపోయాను. నాకు తెలీదు తాగుబోతులు తిరుగుబోతులు ఉంటారని. అతని మాట పూర్తి కాకముందే మేనేజర్ వాళ్ళని తరిమాడు. ఆదివారం పూట సరదాగా గడుపుతారనుకుంటే ఇదేం బుద్ధి? వీళ్ళ కూడా ఓ యువత వచ్చింది. ఆమెనండి మా శ్రీమతి. ఈ తుఫాన్ వల్ల చెల్లా చెదిరైంది మా అత్తగారి కుటుంబం. ఆమె వెంటబడొచ్చారట అన్నాడు. సారీ సార్, వీళ్ళ విషయం నేను చూసుకుంటాను. మేనేజర్ వాళ్ళని తీసుకువెళ్ళిపోయాడు. సంజయ్ గదిలోకొచ్చి తలుపులు చేరవేశాడు. భయవిహ్వలయ్యి నిలబడి ఉందా యువతి. కూర్చోండి అన్నాడు తను కుర్చీలో కూర్చుంటూ. థ్యాంక్స్. మంచం చివరగా కూర్చుంది. తన చీరమైల దుప్పటికి అంటుకుంటుందేమోనన్న భయం కలిగినట్టుండిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారా? ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను త్వరగా వెళ్ళిపోవాలండి. ఆలస్యమైతే మా స్నేహితురాలున్న ఇంటి గేటుకు తాళం వేస్తారు అంది దిగులుగా. ఇప్పుడే వెళితే వారు బయటే ఉంటారు అన్నాడు. ఆమె ఎవరు, ఎందుకిలా నటించమంది అని ఆలోచిస్తూ. ఆమె కళ్ళ నుండి ముత్యాల సరం తెగిపడినట్టు నీళ్లు జలజలా రాలాయి. కళ్ళు ఒత్తుకోవడం కూడా మరిచిపోయి తల ఉంచుకుంది. ఆమె పీకుపోయిన ముఖం చూస్తే జాలేసింది. ఆమె ఎవరైతే తనకేం ఆరుతులను ఆదుకోవాలని తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. అదే తన ధ్యేయం. లేచి బల్ల మీదున్న బిస్కెట్లు, యాపిల్ పళ్ళు తెచ్చి ఆమె ముందుంచాడు. మొదట మీరివి తీసుకోండి అన్నాడు. వద్దండి అంది మొహమాటంగా. మీరు చాలా చిత్రమైన వారండి. మీరొక్క నిమిషం భర్తగా నటించమంటే ఆడపిల్లకి ఎంత ధైర్యం అనుకున్నాను. ఇప్పుడేమో మామూలు ఆడపిల్లలా మారిపోయారు అన్నాడు. ఆమె తలెత్తి అతని వంక చూసి కళ్ళొత్తుకుంది. డిసెంబర్ కాబట్టి, ఇంకా తుఫాను ఛాయలు పోలేదు కాబట్టి చలిగా ఉంది. ఆమె ముడుచుకుని మెల్లగా అతను పెట్టిన పదార్థాలు తీసుకుంది. అతను కూజాలో నుండి నీళ్లు వంపి తెచ్చిచ్చాడు. థ్యాంక్స్ అంది అవి తీసుకుని. అతను తన అటాచీ తీసి అందులో నుండి ఉలెన్ స్వెటర్ తీశాడు. ఇది వేసుకోండి, వణికిపోతున్నారు అన్నాడు. వద్దండి, అసలు నేను స్నానం చేయక 4 రోజులవుతోంది అంది. మీ స్వెటర్ పాడవుతుంది అన్న భావం వెల్లడి చేస్తూ. పర్వాలేదు అన్నాడు. కిందకి ఫోన్ చేశాడు. థ్యాంక్స్. ఆమె వెళ్ళి చేతులు కడుక్కుని స్వెటర్ వేసుకొచ్చింది. హార్లిక్స్ తెచ్చి బల్ల మీద పెట్టాడు బాయ్. అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఉదయం నుండి లేని భార్య ఇప్పుడెలా వచ్చిందని కళ్ళప్పగించి చూశాడు. వాళ్ళింకా అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు సార్. ఉదయం గది ఖాళీ చేయమన్నారు మేనేజర్ గారు అన్నాడు. సర్వర్కు 10 రూపాయలిచ్చి చిన్నగా నవ్వాడు. మీరేం కంగారు పడకండి. నా రక్షణలో ఉన్న మీకు ఆ దేవుడు తప్ప ఎవరూ హాని చేయలేరు, తెలిసిందా? నిశ్చింతగా నిర్భయంగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్లాలో చెబితే పంపే ఏర్పాటు చేస్తాను అన్నాడు. మేనేజర్ గారు, నేను సంజయ్ని. రూమ్ నెంబర్. ఎలాగైనా సరే వెంటనే 2 కప్పుల హార్లిక్స్ కావాలి. ఓహో, అలా చెప్పారా రాస్కెల్స్. పర్వాలేదు. ఫోన్ పెట్టేశాడు. ఏం చెప్పారట? ఎవరు వారు? ఆదురుదాగా అడిగిందామె. నేను అలా అనకపోతే ఆ అమ్మాయిని నాశనం చేసేవారు గాని నువ్వు వెళ్ళి వాళ్ళు ఇటుగా వస్తే నాకు చెప్పు అన్నాడు. అలాగే సార్. అతను వెళ్ళిపోయాడు. ఇద్దరూ హార్లిక్స్ తాగారు. మీరు భయంతో బిగుసుకుపోతున్నారు. ఎలాగూ నిద్ర రాదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ విషయాలు చెబితే సంతోషిస్తాను అన్నాడు. తన పమిట మిలిబెడుతూ కూర్చుంది. మీ విషయమంతా తెలిస్తే ఏదైనా సహాయం చేయగలనేమో. అభ్యంతరం అయితే వద్దులండి అన్నాడు మరో సిగరెట్ వెలిగించుకుని. అభ్యంతరం కాదు, నసిగింది. నేను వాళ్ళలాంటి మగాణ్ణే అని సంశయిస్తున్నారా? అబ్బే లేదండి అంది కంగారుగా. మేనేజర్తో మాట్లాడి మీకు గది ఏర్పాటు చేయగలను, కానీ అతను వాళ్ళలాంటి వాడైతే కష్టం అన్నాడు. ఆమె తల వంచుకుని మంచం చివరన కూర్చుంది. చూడండి, మంచం మధ్యలో కూర్చుని మాట్లాడండి. మీకే ప్రమాదం భయం లేదని హామీ ఇస్తున్నాను అన్నాడు. అది కాదండి. ఆమె దిగులుగా చూసి స్రవించే అశ్రువులు ఒత్తుకుంది. మా ఊరు, అమ్మ నాన్న తుఫాన్లో పోయారు. మా ఊరును ఉప్పెన కమ్మేసింది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. 2 చేతుల్లో ముఖం దాచుకుంది. ఐఎమ్ సారీ. లేచొచ్చి రెండో మంచం మీద కూర్చున్నాడు. సిగరెట్టు 2 దమ్ములు లాగి పారేశాడు. చూడండి, జరిగిన దాని గురించి మీరెంత బాధపడినా లాభం లేదు. జరగబోయే దాని గురించి ఆలోచించాలి.
మీకు ఆస్తిపాస్తులేం లేవా అన్నాడు. మా నాన్నగారు రొయ్యలు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆయన గోడౌన్ కూడా మునిగిపోయింది. బందరులో మాకొక ఇల్లుంది. దాని గురించి ఆరా తీసాం. మా నాన్నగారు అది బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తెచ్చారట అంది దిగులుగా. వ్యాపారం అన్నారు కదా అన్నాడు. వ్యాపారానికి కాదనుకుంటాను. ఆయనకు నన్ను ఓ గొప్పింటి కోడల్ని చేయాలని ఆశగా ఉండేది. అందుకే తలకు మించిన కట్నంతో ఓ సంబంధం చూశారు. వాళ్లకు అడ్వాన్సుగా 50,000 రూపాయలు ఇచ్చారు అంది దిగులుగా. ఇంత బీభత్సం జరిగినా మీరు ఒంటరిగా ఉంటున్నారని తెలిసినా మీకు కాబోయే ఆయనగారు రాలేదా? రాలేదు. మా నాన్నకు తెలిసిన వాళ్ళుంటే వాళ్లతో ఉత్తరం రాయించాను. ఆయన స్వయంగా నన్నే వెళ్లమన్నారు. హైదరాబాదుకు బయలుదేరాను. ఆ ఇద్దరు మనుషులు మా నాన్నకు దూరపు బంధువులు. హైదరాబాద్ వరకు తోడొస్తామని చల్లని కబుర్లు చెప్పారు. ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ల అసలు అభిప్రాయం బయటపెట్టారు. నీ ఉత్తరానికి జవాబు ఇవ్వని వారు నిన్ను ఆదరిస్తారా? మేము చెప్పినట్లు విని ఈ హోటల్కొచ్చే పెద్దవారితో స్నేహం పెంచుకుంటే నీ చదువు సాగుతుంది, నీకు డబ్బు వస్తుంది అన్నారు. ఆమె ముఖం ఎర్రగా మారింది. వెధవలు. సంజయ్కి కోపం వచ్చింది. నేను ఏడ్చాను. ఇక్కడ గవర్నర్పేటలో స్నేహితురాలుంది. అక్కడ నా మా నాన్న నన్ను వదిలేయమన్నాను. వాళ్ళు వినలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా హోటల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్క శనివారం ఆదివారం వస్తే చాలు అన్నారు. ఎవరో నెల్లూరు వ్యాపారస్తుడట. అతన్ని పరిచయం చేశారు. అతనికి ఏదో సాకు చెప్పి బయటపడదామనుకుంటే పోలీసులను పిలిచి బ్రోతల కేసు కింద బుక్ చేస్తామన్నారు. బెదిరిస్తారు అనుకున్నాను గాని నిజంగానే పిలిచారు. భయంతో పైకి పరిగెత్తుకొచ్చాను. ఆ పోలీసుల బారి నుండి తప్పించుకోవాలంటే నేను ఎవరికో భార్యనైతే తప్ప లాభం లేదు అంది నిట్టూర్చి. మీకంత కంగారులో నా భార్య అయితే పోలీసులు వదిలివేస్తారన్న ఐడియా వచ్చినందుకు అభినందించాలి అన్నాడు సంజయ్ కుతూహలంగా.